పోలీసు వాళ్ళకి ఐడి ఇవ్వండి. ఎంత దారుణం మీరు కూర్చొని పర్యటన ప్రైవేట్ లో మీరు ఎలాంటి ఎంకరేజ్ చేస్తే కరెక్ట్ కాదు. పోలీసులు కబ్జాలు ఎంకరేజ్ చేయకూడదు. తప్పు అయితే బయట మండపేట తెలియలేదా? మండపేట తెలియదా? 4 రోజుల నుంచి అలా ఉంటుంటే తెలియలేదా? హామీ చూస్తాం మళ్ళీ లేకుండా కోర్టు ఎవరు చెప్తారో చెప్పుకుంటుంది. ముందు చెప్పేదండి, ముందు అక్కడ ఫారెస్ట్ ఆఫీస్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏదో అని చెప్పేదండి. ఫారెస్ట్ ఆఫీస్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏదైతే కరెంటు బిల్లు కొడితే ఎవరైతే ఉన్నారో అది నడిపించడం వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. నేను ఎవరి పార్టీ కాదు, కానీ మండపేట నుంచి మీరు జనాలు తీసుకొచ్చి కొత్తపేట కానీ పాడు చేయడం చెప్పుకోవట్లా. మండపేట నుంచి మీరు జనాలు తీసుకొచ్చి కొత్తపేటలో పెట్టి నేను జీర్ణించుకోలేకపోతున్నాను. హోటల్లో 4 రోజులు మీకు తెలీదా? హామీ ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ మీరు ఎటువంటి చేయకండి. ఇక్కడ మీరు చేస్తే మళ్ళీ హైకోర్టులో ఉందండి. హైకోర్టు 14 రోజులు ఇచ్చింది మీకు టైం. 14 వారాలు ఇచ్చిందండి. 14 వారాల్లో హైకోర్టు వారి డిసిజన్ తీసుకోకుండా మీరు ఏ విధంగా స్వయంగా సిఆర్పి బలగాలను ఇక్కడ పెట్టి అలా పోలీసు వారి బలగాలను ఇక్కడ పెట్టి డైరెక్ట్ కబ్జాదారులకు సహకరిస్తూ ఈ భూమిని కబ్జా చేసే వాళ్ళకి మీరు దౌర్జన్యాలకి సహకరిస్తాం ఎలాగ ఏ పాజిబుల్లో మీరు కోర్టులో ఉండగా మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు? పోలీసు వారికి ఏమైనా ఇచ్చారో చెప్పండి. అది